హాయ్ హలో నమస్తే. ఇవాళ మీకోసం ఒక మంచి వీడియోతోటి వచ్చానన్నమాట. దేవుడి విగ్రహాలు పూజ సామాగ్రి మనం చాలా రుద్ది కడుగుతూ ఉంటాం కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా నీళ్ళలో ముంచితే చాలు, చాలా చక్కగా షైనీగా అయిపోతాయి. ఆ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, జస్ట్ నేను వాటర్ని అలా వేస్తున్నానంతే. చూడండి ఎంత షైనీగా వస్తుందో. నేనేమి రుద్దడం లేదండి, అలాగే ఎక్కడా కూడా నేను వీడియో కూడా స్కిప్ చేయడం లేదు. ఇక చూడండి, నా దీపాలన్నిటినీ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇలా ఒక పెద్ద బౌల్లోకి వాటర్ అయితే తీసుకోవాలి. అందులోకి 2 స్పూన్ల ఉప్పు, అదేవిధంగా 2 స్పూన్ల నిమ్మ ఉప్పు అనేది వేసుకోవాలండి. నిమ్మ ఉప్పు అనేది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, లేకపోతే కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది. అది కూడా 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. రాళ్ళ ఉప్పునే వేసుకోవాలండి, సాల్ట్ అయితే వాడకూడదు. తర్వాత సర్ఫును కానీ లేదా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వస్తుంది కదా, ఆ లిక్విడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటిని కూడా బాగా కరిగేంత వరకు వాటర్లో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ లిక్విడ్ వల్లే మన పూజ సామాగ్రిని అంతా కూడా మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి రుద్దే పని ఉండదు. ఇక్కడ నేను మీకోసం ఒకటి శాంపుల్గా చూపిస్తున్నానండి. దయచేసి మీరు వాటర్ అయితే ఎక్కువగా తీసుకోవాలండి. ఎందుకంటే ఇలా పెద్దవి ఏవైనా ఉంటే వాటర్లో పూర్తిగా మునిగితేనే మీరు ఇంకొకసారి తిప్పుతూ వేయాల్సిన అవసరం ఉండదు, లేకపోతే తిప్పి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. నేను చేసిన మిస్టేక్ అదే అన్నమాట. ఇక్కడ నేను వాటర్ చాలా తక్కువ తీసుకున్నాను, అందుకే ఇక్కడ దీపం అయితే పూర్తిగా అయితే మునగలేదన్నమాట. ఇక్కడ చూడండి, నాకైతే క్లియర్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది, ఫుల్ షైనీగా కనిపిస్తూ ఉంది, బబుల్స్ లాగా వస్తూ ఉంది. మీరు బాగా క్లియర్గా చూస్తే అర్థమవుతుందన్నమాట. ఎక్కడి వరకు అయితే వాటర్లో మునిగిందో అక్కడ వరకు ఫుల్ షైనీగా అయితే వచ్చిందండి. చూడండి, కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తేడా అనేది అర్థమవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, వాటర్లో ఎంతవరకు అయితే మునిగిందో అక్కడ వరకే క్లీన్ అయితే అయ్యింది. ఇంకొకటి కూడా మీకు షాంపూ లాగా చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా ఇది నేను వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఈ విధంగా అర్థమవుతూ ఉంది. అందువల్లే నేను మీకు మరీ చెప్తున్నాను, మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితేనే మీకు రెండో పని చేసే పని అయితే ఉండదన్నమాట. టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా అయితే అన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది కూడా నీట్గా వాటర్లో మళ్ళీ ముంచి చూపిస్తున్నాను. దీపం ఇంకొక వైపు కూడా పెట్టానండి. చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, చాలా షైనీగా అయితే వచ్చింది. వీటన్నింటిని ఒకసారి జస్ట్ సోప్ తీసుకొని రుద్దితే చాలు, చాలా మంచిగా వచ్చేస్తాయి. తర్వాత నేను నా దగ్గర ఉన్నటువంటి పూజా సామాగ్రిలు అన్నీ కూడా బౌల్లోకి అయితే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని అందులో అయితే వేసేసానమాట. చూసారా, చాలా షైనీగా అయితే వచ్చేసాయి. ఇక్కడ నేను ఇంకా లాస్ట్లో జస్ట్ ఒకసారి సోప్తో నీట్గా రుద్దేసుకుంటున్నానంతే. ఇలా రుద్దడం వల్ల కొంచెం షైనీ ఇంకా ఎక్కువ అవుతుందండి, బాగా మెరుస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదండి. 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచొద్దు, ఎందుకంటే అవి అలాగే వదిలేస్తే నల్లగా కూడా అయిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. తర్వాత వీటన్నిటిని కూడా నేను నీట్గా సోప్తో ఒకసారి రుద్దేసుకొని పక్కనైతే ఉంచుకున్నాను. చూసారు కదా, చాలా షైనీగా అయితే వచ్చాయన్నమాట, మెరుస్తూ ఉన్నాయి. నాకైతే నార్మల్గా అయితే 2 అవర్స్ అన్నా పట్టేదండి అన్నిటినీ క్లీన్ చేయడానికి. ఈరోజైతే జస్ట్ 10 మినిట్స్లో అయితే అయిపోయింది. తర్వాత దీపాలన్నింటినీ కూడా ఇలా ఒక క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలండి, లేకపోతే మరకలుగా ఉంటాయి. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఐ థింక్ మీకు అందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే సెలవు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేస్తారా? బాయ్.